రొటేట్ చేసింది. జస్ట్ ఒక్క క్షణం. దానికే ఇవాన్ సంతోషించి నాని నాని త్వరగా రా అని అరవటంతో భాగ్యలక్ష్మి గారు పరుగున లోపలికి వచ్చి ఏమైంది ఇవాన్ అని కంగారుగా అడిగారు. నాని నాని ఇషిక హార్ట్ బీట్లో మార్పు వచ్చింది. చూడు చూడు తన హార్ట్ బీట్ చూడు నార్మల్ అవుతుంది. త్వరగా త్వరగా డాక్టర్ని పిలిపించు అని చెప్పి భాగ్యలక్ష్మి గారు పరుగున బయటికి వెళ్ళగానే ఇవాన్ ఇషిక చేతిని పట్టుకుని కళ్ళు తెరువు ఇషు, నేనిక్కడే ఉన్నాను. నా స్పర్శ అంటే నీకు ఇష్టం లేదు కదా, మరి నా చేతిని విసిరి కొట్టు. ఇదిగో నేను నీకిప్పుడు ముద్దు పెడుతున్నాను. నేను ముద్దు పెడితే నీకు అస్సలు నచ్చదు కదా. చూడు ఎంత గట్టిగా ముద్దు పెడతానో అంటూ కావాలని ఇషిక ఆక్సిజన్ మాస్క్ తీసి ఇషిక పెదవులని అందుకొని తన ఊపిరిని ఇషిక ఊపిరిగా మార్చాడు. అప్పటికే ఇషిక హార్ట్ బీట్లో చాలా వరకు చేంజ్ వచ్చేసింది. ఇక బయటికి వెళ్ళిన నర్స్ పరుగున ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి సార్ మీరు ఇప్పుడే ట్రీట్ చేసిన పేషెంట్ దగ్గర ఒక అబ్బాయి చాలా గొడవ చేస్తున్నాడు సార్. ఆపటం నా వల్ల కావటం లేదు సార్. చెప్తుంటే అర్థం చేసుకోవట్లేదు. మీరు త్వరగా రండి అని చెప్పగానే డాక్టరు వృత్తిలో ఉన్న అతను వెంటనే ఒక డాక్టర్గా మేల్కొని తన ముక్కుకి ఫస్ట్ ఎయిడ్ చేసుకోవటం అయిపోగానే పరుగున ఐసీయూ దగ్గరికి వెళ్ళేసరికి అప్పుడే భాగ్యలక్ష్మి గారు సంతోష్ గారితో డాక్టర్ని తీసుకుని రమ్మనటంతో డాక్టర్ అప్పుడే వస్తూ ఉండటంతో భాగ్యలక్ష్మి గారు త్వరగా ఆయన దగ్గరికి వెళ్ళి డాక్టర్ లోపల నా మనవరాలు కళ్ళు వేళ్ళు కదిలిస్తుందంట, త్వరగా వెళ్ళండి అని అనగానే డాక్టర్ లోపలికి వెళ్ళేసరికి ఇవాన్ ఇషికాకి ముద్దు పెడుతూ ఉంటే షాక్ అయ్యి హే మిస్టర్, అలా చేయకూడదు, ఇన్ఫెక్షన్ అవుతుంది పేషెంట్కి అండ్ బ్రీత్ అందదు అని అరుస్తూ ఉంటే ఇవాన్ ఒక్కసారిగా ఇషిక పెదవులు వదిలేసి డాక్టర్ నా ఇషిక బ్రతికే ఉంది చూడండి, తను కళ్ళు తెరవటానికి ప్రయత్నిస్తుంది అండ్ తన హార్ట్ బీట్లో చేంజ్ వచ్చింది అని మానిటర్లో హార్ట్ బీట్ చేంజ్ చూపించగానే డాక్టర్ ఆశ్చర్యపోయి ఇట్స్ మిరాకిల్ అని పక్కనే ఉన్న నర్స్తో డాక్టర్ని త్వరగా రమ్మని చెప్పు, నేను పిలుస్తున్నానని చెప్పు అని చెప్పి పంపించేసి మిస్టర్ మీరు బయట వెయిట్ చేయండి, పేషెంట్ని చెక్ చేయాలి అని అన్నారు. నో డాక్టర్, నేను బయటికి వెళ్ళను. నేను బయటికి వెళ్తే మళ్ళీ ఇష్యూ నన్ను మోసం చేస్తుంది. నేను ఇక్కడే ఉంటాను, మీరు ట్రీట్మెంట్ చేయండి అని మండు పట్టడంతో డాక్టర్ తప్పక అతనిని వదిలేసి అతని వల్లే పేషెంట్లో మార్పు వచ్చిందని అర్థం చేసుకొని త్వరగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాడు. అప్పటికే జరగాల్సిన ఆపరేషన్ కూడా కంప్లీట్ అయ్యే ఉండటంతో తన బాడీలోకి చిన్న సైజ్ డ్రగ్ పంపిస్తూ ఉన్నాడు. ఇంతలో మరో డాక్టర్ కూడా రావటంతో ఇషికకి ట్రీట్ చేస్తున్న డాక్టర్ ఇషికలో మార్పులన్నీ చెప్తూ బాడీ మొత్తం చెక్ చేశాక చాలా సంతోషంగా షీ ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్ మిస్టర్ అని చెప్పారు. ఇవాన్ ఏడుస్తూనే నవ్వుతూ నాకు తెలుసు నా ఇషిక నన్ను వదిలి వెళ్ళదని, మీరే తను చనిపోయిందని అబద్ధం చెప్పారు, చూశారా తను బ్రతికే ఉంది అని అనగానే మిస్టర్, మీ పరిస్థితి అర్థం చేసుకోకుండా మేము రియాక్ట్ అయిన తీరు తప్పే, ఐఆమ్ సారీ అని ఇవాన్తో కొట్టించుకున్న డాక్టర్ అన్నారు. ఇట్స్ ఓకే డాక్టర్, మీరు నా ఇష్యూ లేదు అనగానే నాకు కోపం వచ్చింది, అందుకే కొట్టాను, ఐఆమ్ సారీ టు అని అన్నాడు ఇవాన్. ఇట్స్ ఓకే మిస్టర్, ఇక మీరు బయటికి వెళ్ళండి. పేషెంట్ దగ్గర ఎక్కువసేపు ఉంటే తనకి ఇన్ఫెక్షన్ వస్తుంది. 24 అవర్స్ అబ్జర్వేషన్ తర్వాత తనని స్పెషల్ రూమ్కి షిఫ్ట్ చేస్తాం. ప్లీజ్ మాకు కొంచెం కోఆపరేట్ చేయండి అని అన్నారు డాక్టర్. ఇవాన్ ఓకే అని ఇషిక దగ్గరికి వెళ్ళి నాకు తెలుసు నువ్వు నన్ను పనిష్ చేయటానికైనా బ్రతుకుతావని, నా నమ్మకాన్ని నిజం చేశావు ఇషు, థ్యాంక్ యూ సో మచ్ అని తన చేతి మీద ముద్దు పెట్టి నా భార్య జాగ్రత్త డాక్టర్ అని వార్నింగ్ టోన్లో చెప్పి బయటికి వచ్చి ఎదురుగా చూస్తూ ఉన్న భాగ్యలక్ష్మి గారిని గట్టిగా హత్తుకొని నా ఇషు బ్రతికింది నాని, నా ఇషు బ్రతికింది, ఇక అది నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళదు నాకు తెలుసు అని ఆనంద బాష్పాలతో సంతోషంగా అన్నాడు. ఇవాన్ మాటలు వినగానే మిగిలిన వాళ్ళందరూ ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటే 10 నిమిషాల తర్వాత బయటికి వచ్చిన డాక్టర్ షీ ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్,
ఏం జరిగిందో తెలియదు కానీ చనిపోతుందనుకున్న అమ్మాయి బ్రతికింది. మా డాక్టర్స్ భాషలో చెప్పాలంటే ఇట్స్ మిరాకిల్. పేషెంట్ని చూడాలి అనుకుంటే జస్ట్ 1 మినిట్ టైం ఇస్తాము. ఆఫ్టర్ 24 అవర్స్ స్పెషల్ రూమ్కి షిఫ్ట్ చేశాక ఓన్లీ 1 పర్సన్ మాత్రమే తన దగ్గర ఉండటానికి పర్మిషన్ ఇస్తాము అని చిరునవ్వుతో చెప్పి వాళ్ళు వెళ్ళిపోతే అప్పటి వరకు నవ్వుతూ ఉన్న ఇవాన్ ఒక్కసారిగా కిందకి జారిపోయాడు. ఇవాన్ అలా జారిపోవటంతో అందరూ కంగారు పడిపోయి ఇవాన్ అంటూ లేపుతున్న ఇవాన్ లేవకపోవటంతో ఏం జరిగిందో అర్థం కాక హడావిడిగా డాక్టర్ని పిలిపించి టెస్ట్ చేయించారు. ఆల్రెడీ ఇవాన్కి కూడా యాక్సిడెంట్ జరిగి ఉండటంతో మోకాలి దగ్గర మోచేతి దగ్గర దెబ్బలు తగిలి బ్లీడింగ్ అయినా అది పట్టించుకోకుండా ఇసుక కోసమే అంతసేపు స్ట్రెస్ తీసుకోవటం వలన, పైగా 2 రోజుల నుంచి సరిగా భోజనం కూడా చేయకపోవటం వలన స్పృహ కోల్పోయాడని సెలైన్ పెట్టి స్పృహలోకి రావటానికి ఒక ఇంజెక్షన్ చేసి రెస్ట్ తీసుకొనివ్వండి అని చెప్పి వెళ్ళిపోయారు డాక్టర్. డాక్టర్ మాటలకి ఇవాన్ ఎంత టెన్షన్ తీసుకున్నాడో అర్థం చేసుకున్న భాగ్యలక్ష్మి గారు ఏడుస్తూ ఇవాన్ పక్కన కూర్చొని తల నిమురుతూ ఉంటే సంతోష్ గారు, సుందరం గారు భారమైన మనసుతో అక్కడే ఉన్న విజిటర్స్ బెడ్ మీద కూర్చుంటే వైదేహి గారు కొడుకు పరిస్థితి చూసి కోపంగా ఆ అనాథ కోసం వీడు ఇంత బాధపడటం ఎందుకు? పోతే పోయిందని అనుకొని ఉంటే పోయుండేది కదా. ఆ పిల్ల యాక్సిడెంట్ చేసుకోవటం ఏంటో, నా కొడుకు ఇంతలా తల్లడిల్లటం ఏంటో అని కొడుకు బాధ చూడలేక అనుకున్నారు. అలా ఇవాన్ 2 గంటల తర్వాత స్పృహలోకి రావటమే తను ఎక్కడ ఉన్నాడో చూసి ఇషు ఇషు అని అంటూ పిలుస్తుంటే అప్పుడప్పుడే నిద్రలోకి జారుకుంటున్న భాగ్యలక్ష్మి గారు కిందకి దిగుతున్న ఇవాన్ని ఆపి, నీకు సెలైన్ పెట్టుంది ఇవాన్, నువ్విలా హడావిడి పడకు, ఇషిక బాగుంది, తను ఇప్పుడు స్పృహలో లేదు, రేపు ఈ టైం కల్లా నువ్వు ఇషిక ఎదురుగా ఉంటావు సరేనా అని తనని ఓదార్చారు. ఇవాన్ కూడా ఎక్కువసేపు ఇషిక దగ్గర ఉంటే ఇన్ఫెక్షన్ వస్తుందని కష్టంగా తన ఎగ్జైట్మెంట్ దాచుకున్నాడు. ఇవాన్ బట్టలు రక్తంతో పాటు మట్టి కొట్టుకుపోయి ఉండటంతో ఇవాన్ కోసం ఒక డ్రెస్ తెప్పించి ఫ్రెష్ అవ్వమని ఆ రూమ్లోని వాష్రూమ్లోకి పంపించి భాగ్యలక్ష్మి గారు ఇంటికి వెళ్తానని సుందరం గారితో కలిసి ఇంటికి చేరి ఇవాన్ కోసం మిగిలిన వాళ్ళ కోసం భోజనం రెడీ చేసి తీసుకువెళ్లారు. అప్పటికే ఇవాన్ రెడీ అయ్యి రూమ్లో ఉండనని చెప్పి ఇషికకి ఆల్రెడీ ఐసీయూలోకి షిఫ్ట్ చేయటంతో ఐసీయూ ఎదురుగా కూర్చొని ఉన్నాడు. ఎప్పుడెప్పుడు ఇషికను బయటికి తీసుకువస్తారా అని. ఇక భాగ్యలక్ష్మి గారు రావటమే ఇవాన్కి అన్నం కలిపి పెడుతుంటే ఇవాన్ దానిని దూరం జరుపుతూ, ఇషిక కళ్ళు తెరిచేంత వరకు నేను ఏమీ తినలేను నాని, ప్లీజ్ నన్ను బలవంత పెట్టకు అని అంటుంటే భాగ్యలక్ష్మి గారు బాధగా, అది కళ్ళు తెరిచేలోపు నువ్వు బాగుండాలి కదరా, దాని బాధ్యత అంతా ఇప్పుడు నీ మీద ఉంది, అది బాగయ్యే వరకు కంటికి రెప్పలా చూసుకోవాలి, నువ్వు అలా చూసుకోవాలి అంటే నీలో కూడా శక్తి ఉండాలి కదా. తిను ఇవాన్, ఈ నాని కోసమైనా తిను అంటూ బలవంతంగా 2 ముద్దలు తినిపించాక భాగ్యలక్ష్మి గారు ఇవాన్తో, సరేరా నేను ఒకసారి గుడికి వెళ్ళి వస్తాను అని చెప్పి మళ్ళీ సుందరం గారిని తీసుకుని గుడికి వెళ్ళారు. ఆల్రెడీ స్నానం చేసే ఉండటంతో గుడికి చేరిన భాగ్యలక్ష్మి గారు సంతోషంగా ఇషిక బ్రతికినందుకు అన్నదానం చేస్తానని మొక్కుకొని వాటి ఏర్పాట్లకి కావలసిన డబ్బు మొత్తం పూజారి గారి చేతిలో పెట్టి, మొత్తం సవ్యంగా జరిగేలా చూసుకోండి పూజారి గారు, మళ్ళీ మేము రేపు వస్తాము అని చెప్పి అభిషేకానికి, రుద్రాభిషేకానికి, మృత్యుంజయ హోమానికి అన్నిటికీ సిద్ధం చేయమని చెప్తే అవి దంపతులతో చేయాలని చెప్పటంతో వైదేహి గారు సంతోష్ గారితో కలిసి చేయాలనుకున్న ఆవిడకి వైదేహి గారి మనస్తత్వం తెలిసి ఉండటంతో పూర్తి మనసుతో చేయాల్సిన కార్యాలు సగం ఇష్టం సగం కష్టంతో చేయటం మంచిది కాదు అనుకుని, అయితే మృత్యుంజయ హోమం మాత్రం జరిపించండి పూజారి గారు, దానితో పాటు అభిషేకం అర్చన కూడా మేమే అవి చేస్తాము, రేపు వాటికి ఏర్పాట్లు చూడండి, వాటికి సంబంధించినవన్నీ లిస్ట్ ఇవ్వండి అని చెప్పటంతో
పూజారి గారు ఆ లిస్ట్ ఇచ్చి రేపు ఏ సమయం బాగుందో చూసి ఆ సమయానికి రమ్మని చెప్పటంతో భాగ్యలక్ష్మి గారు సంతోషంగా సరే అని చెప్పి సుందరం గారిని తీసుకుని తిరిగి హాస్పిటల్కి చేరారు. ఇక వైదేహి గారి ఇంటికి వెళ్తానని చెప్పటంతో, పైగా వాళ్ళు పెద్దవాళ్ళు అవ్వటంతో ఇవాన్ అందరితో మీరు వెళ్ళండి, నేను ఇక్కడే ఉంటాను అని వాళ్ళు ఉంటాను అన్న బలవంతంగా అందరినీ పంపించేశాడు. అలా కాలం మరొక రోజు గిర్రున తిరగటంతో ఇషిక కండిషన్ పూర్తిగా స్టేబుల్ అయ్యిందని, స్పెషల్ రూమ్లోకి షిఫ్ట్ చేస్తున్నామని, మినిమం గంటలో స్పృహలోకి రావచ్చని చెప్పి ఇషికని స్పెషల్ రూమ్కి షిఫ్ట్ చేశాక ఇవాన్ తన పక్కనే కూర్చొని తన చేతిని పట్టుకొని వదలటం లేదు. ఇక భాగ్యలక్ష్మి గారు, సుందరం గారు గుడిలో పూజలతో బిజీగా ఉండటంతో ఇషిక కోసం వైదేహి గారు, సంతోష్ గారు వచ్చారు. ఉదయాన్నే టిఫిన్ పట్టుకొని వాళ్లతో పాటు గోపి కూడా వచ్చాడు ఇషికని చూసి వెళ్ళటానికి. గోపి రాగానే ఇవాన్ చాలా సీరియస్గా గోపిని పక్కకి తీసుకువెళ్ళి, యాక్సిడెంట్ ఎలా జరిగిందో ట్రాఫిక్ కెమెరాలో సీసీటీవీ ఫుటేజ్ ఉంటుంది, మొత్తం నాకు కావాలి, నా ఇషికకి యాక్సిడెంట్ చేసి నిర్లక్ష్యంగా వదిలేసి వెళ్ళిన వాళ్ళకి తగిన శాస్తి చేయకుండా వదలను అని చెప్పటంతో గోపి సరే అని ఆ పని చేస్తానని చెప్పి వెళ్ళిపోయాడు ఇషికని చూసేసి. మరో గంట తర్వాత కళ్ళు తెరిచిన ఇషిక తన ఎదురుగా కన్నీళ్లతో నిలబడి ఉన్న ఇవాన్ కనిపించగానే కోపంగా మొహం తిప్పేసింది. అది చూసి ఇవాన్ నవ్వుకుంటూ, చూపించు, ఎన్ని రోజులు నీ కోపం చూపిస్తావు, నేను భరించడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ ఇషిక మొహం తన వైపు తిప్పుకొని తన పెదవుల మీద అంటనట్టు ముద్దు పెట్టాడు. నెక్స్ట్ అప్డేట్ ప్రోమో. యాక్సిడెంట్ చేసింది ఎవరో పైకి లేచి నిన్ను వదలనురా అంటూ ఇషికని జాగ్రత్తగా చూసుకోమని భాగ్యలక్ష్మి గారితో, సుందరం గారితో చెప్పి తను రావటానికి టైం పడుతుందని చాలా సీరియస్గా బయటికి వెళ్తుంటే గోపి వెనకే వస్తూ, సార్ ఇప్పుడు వెళ్ళటం అవసరమా అని అన్నాడు. చాలా అవసరం, నా ఇషిక ఈ పొజిషన్లోకి తీసుకువచ్చిన వాడిని ఊరికి వదిలేస్తానా, నరకం అంటే ఏంటో చూపిస్తాను, నాతో రా అని గోపి షర్ట్ కాలర్ పట్టుకొని తన కారులో పడేసి కార్ స్టార్ట్ చేసిన ఇవాన్ తన డెస్టినేషన్ వైపు పరుగులు పెట్టించాడు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.